కర్నూలు జిల్లా నందవరం మండలం హలహర్వి గ్రామంలో 85 ఎకరాల వాక్ భూమిని 2021 సంవత్సరంలో వాక్ బోర్డు వారు నిర్వహించిన వేలంపాటలో 5,71,000 రూపాయలు గుత్తకు యప్పిలయ్య దక్కించుకున్నారు. అందుకు సంబంధించిన సాగుకు అనువైన ల్యాండ్ పొజిషన్ ఇప్పటి వరకు కూడా అధికారులు అప్పగించలేదు. అంతేకాకుండా ఆయనకు దక్కిన వేలంపాటను విస్మరించి ఈ నెల 2వ తారీఖున అదే భూములకు వేలంపాట నిర్వహించి అధికారులు ప్రకటన జారీ చేయడం బాధితుడు విస్మయం వ్యక్తం చేస్తున్నాడు. వేలంపాటకు సంబంధించి ప్రకటన జారీ చేసిన వక్ఫ్ బోర్డు చట్టపరంగా చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు. గతం నుంచి కూడా మా గ్రామంలో పూర్వం నుంచి కూడా ముతావల్లీలు ఉన్నారు. ఆ ముతావల్లీలకి వ్యతిరేకంగా వక్ఫ్ బోర్డు వారే ఇంకొక కమిటీని ఒక రెండేళ్లకు ఒక కమిటీ ఫామ్ చేసి ఇచ్చేసినారు. ఆ కమిటీ వాళ్ళు వచ్చేసి లోకల్ కోర్టులో ఇంజక్షన్ తెచ్చుకొని వీళ్ళని ఆ యొక్క భూముల నుంచి తరిమేసి వీళ్ళకి సంబంధం లేదని తరిమేసి వాళ్ళే ఆ భూమిలో ఉంటే ఈ అక్రమాన్ని గుర్తించినటువంటి వక్ఫ్ బోర్డు అధికారులు మళ్ళీ వాళ్ళిద్దరు కూడా కోర్టుకు పోయినారు. కాబట్టి దాంట్లో పార్టీగా లేము, మేమే ఆలయం వేస్తాం, మా భూములు వాళ్ళు ఎవరు ఆక్రమించుకోవడానికి అని చెప్పేసి వాళ్ళపైన చర్యలు తీసుకోగా వచ్చి వేలంపాటకి ఆ రోజు 2021లో వేలంపాటకి ప్రకటించినారు. ఆ వేలంపాటకు గాను నేను ఆ ఊరు గ్రామానికి చెందిన హిందువుని, నా పేరు బి యాప్లయ్య. నేను ఆ వేలంపాటలో కర్నూలుకు వచ్చి ఆ వేలంపాటలో 5,71,000 రూపాయకి ఆ 80 ఎకరాల భూమిని నేను పాడుకున్నాను. మేము వేలంపాట తర్వాత హైకోర్టులో వాళ్ళు అక్కడ బాధితులు పోయి హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తే వీళ్ళు ఏం చెప్పినారు, రిట్ పిటిషన్ వేసినారు కదా, ఆ పిటిషన్ డిస్పోజ్ అయినప్పుడే మీకు సాగుకు సిద్ధంగా మీకు భూమి చేసి ఇస్తే మిమ్మల్ని దింపుతామని చెప్పేసి మాకు ఎండార్స్మెంట్ ఈ యొక్క మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ అప్పుడు మహబూబ్ సార్ గారు ఇవ్వడం జరిగింది. మరి ఇచ్చే దాన్ని తీసుకొని ఉంటే ఆ కోర్టు నడిచిన తర్వాత 2023లో అది డిస్పోజ్ అయింది కేసు. సార్ ఇది కేసు గెలిచినాం కదా, పొలాలన్నీ కూడా మరి బీడుబారి ముళ్ళ పొదలతో నిండిపోయింది, దాన్ని సాగుకు సిద్ధం చేసి మాకు ఇవ్వండి అని చెప్పి ఎన్నోసార్లు కలిస్తే కూడా స్పందించలేదు వాళ్ళు. కానీ ఇప్పటివరకు ప్రస్తుతం మాత్రం వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు ఏదైనా ఉంటే పాత వేలం మేము సంబంధం లేదు, కొత్త వేలం ఇప్పుడు నెల 2వ తారీఖు మేము వేలం ప్రకటన వేస్తున్నాము, మీరు ఆ వేలం ప్రకటనలో మీరు పాల్గొని మీరు దాంట్లో దక్కించుకోండి అని చెప్తున్నారు. సార్ మా డబ్బులు 4 ఏళ్ళుగా మీ యొక్క అకౌంట్లో వక్ఫ్ అకౌంట్లో వేసినాము, మరి దానికి నష్టం ఉంది. ఇప్పుడు అక్కడ కూడా మొత్తము ముళ్ళ దిబ్బలతో పెరిగిపోయి ముళ్ళ కంపతో ఉంది, దాన్ని క్లీన్ చేసుకోవడానికి 10 లక్షల రూపాయలు అవుతుంది. మరి ఏ రకంగా మీకు 1 ఇయర్కి మేము చేసుకోగలం, మేము నష్టపోతామంటే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం జరిగింది. అందుకొరకే భాగంగా మేము దాన్ని నిలుపుదల చేయాలి. రేపు 2వ తారీఖు మహమ్మదీ వక్ఫ్ కాంప్లెక్స్ మౌరీన్ హోటల్ ఎదుర్కొన్నటువంటి మహమ్మదీ కాంప్లెక్స్లో వేలంపాట జరిగిన ఆ వేలంపాట నిలుపుదల చేసి